హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి చూడండి మనకి ఇంట్లో ఇలాంటి బాక్స్ మూతలు అయితే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ మూతల్ని డబ్బా పగిలిపోయినాక మనం ఈ డబ్బా మూతలు వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి వీటిని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ముందుగా ఇలాంటి బాక్స్ మూతలు ఏంటంటే మనకి బిర్యానీ బాక్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా స్వీట్ బాక్స్ లో కూడా ఇలాంటి మూతలు వస్తూ ఉంటాయి కదా లేదా డబ్బా మూతలైనా సరే ఆ డబ్బా పగిలిపోయిందంటే ఇంకా మూతను కూడా పక్కన పడేస్తుంటాం కానీ అలా పడేయకండి వీటిని చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక్కొక్కటి అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఇలాంటి డబ్బా మూత ఇది ఏంటంటే మనకి బిర్యానీ బాక్స్ కైనా వస్తుంది లేకపోతే మనకి స్వీట్ బాక్స్ లో కూడా ఇలాంటి బాక్స్ మూతలు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ మూతనైతే ఒకటి తీసుకున్నాను ఇది మనం చేసే ఈ టిప్ కోసం అయితే ఈ మూత కొంచెం పెద్దదిగా ఉన్నదైనా సరే ఇంకొంచెం బెటర్ కొంచెం పెద్దదిగా ఉందైనా సరే తీసుకోవచ్చు ఇలా ఈ సైజ్ లో ఉందైనా సరే తీసుకోండి తీసేసుకొని ఇలా మధ్యలో కొంచెం చాక్ని వేడి చేసి మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలంటే దాని మధ్య భాగంలో ఉందంతా కూడా కట్ చేసుకోవాలి చాక్ని వేడి చేసినా కట్ అవుతుంది లేదంటే మామూలుగా ఇలా కత్తెరతో కట్ చేసినా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా రౌండ్ గా ఇలా సర్కిల్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు చూడండి నేను దీన్ని కూడా యూజ్ చేస్తాను దీన్ని కూడా యూజ్ చేస్తాను అదేంటో ఇలాగా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను దీనికోసం అయితే ఒక అట్ట ముక్కను తీసుకోండి అట్ట ముక్క అయినా సరే కొంచెం పేపర్ అయినా సరే కొంచెం మందంగా ఉంది ఒకటి తీసేసుకొని దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసి ఇలా పెన్ తో ఒక గీత అయితే గీసేసుకోండి ఓకే ఇలా పెన్ పెట్టేసి ఇలా మధ్యలోకి ఇలా ఒక గీత గీసేసుకోండి అది ఎలాగుందో అలాగా ఎందుకంటే నేను ఇప్పుడు ఈ అట్ట ముక్కను కరెక్ట్ గా అందులో ఫిక్స్ అయ్యేలాగా మనం కట్ పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్ గా అందులోకి వచ్చేలాగా ముందుగానే మనం ఇలా అది పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట గీత గీసేసుకొని తర్వాత ఇలా కత్తెరతో అయితే కట్ చేసుకుంటున్నాను ఇదైతే మనకి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రోజు యూజ్ అవుతుందండి అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ గా ఎందుకంటే మనం ఫస్ట్ కరెక్ట్ గా చూసి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి కరెక్ట్ గా అందులో ఫిక్స్ అయిపోవాలన్నమాట సో ఇలా రౌండ్ గా చూసి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్ గా ఇందులోకి సెట్ అవుతుందా లేదా చూసుకోండి చూసుకోవాలి చూడండి ఇది కరెక్ట్ గా వస్తుందా లేదా అని ఇందులోకి ఓకే ఇలా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ అట్ట ముక్కని మనం ఏదైనా సరే మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోండి మీకు నచ్చిన డిజైన్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా అమ్మవారి పాదాలు అట్లా ఉంటాయి కదా ఏవైనా సరే మీకు నచ్చిన డిజైన్ ఫస్ట్ ఇలా పెన్తో గీత గీసేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఎంత మనకి ఈజీగా కట్ అయిపోతుంది పెద్దగా కష్టమే ఉండదు మనం పేపరే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే ఇలా సింపుల్ గా అయితే ఇలా కట్ చేస్తున్నాను మీరు ఇలా మడతలు పెట్టి కట్ చేసుకున్నా సరే లేదంటే మీరు ముందుగానే ఏదైనా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకుని కట్ చేసుకున్నా సరే అలా అయినా సరే ఇలా అయినా సరే ఎలాగైనా మీరు ఇలా మంచి డిజైన్ అయితే ఈ పేపర్ మీద వేసేసుకోవాలి అనమాట చూడండి ఇది ఎందుకంటే మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఇలాంటివి మనకి ఇట్లా నెట్ జాలిలాగా ఉంటాయి కదా మనం జల్లెడ పట్టేటి జాలిలాగా ఉంటాయి కదా అవన్నమాట అవేంటంటే మనం ముగ్గు వేసేటప్పుడు మామూలుగా దానిపైన కొంచెం ఇలా ముగ్గు జల్లితే మనకు ఆ డిజైన్ వస్తుంది కదా అలాంటిది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకునే మీకు ఇది ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా ఇలా ఇదనమాట మనకి నచ్చిన డిజైన్ మనం ఇక్కడ వేసేసుకొని తర్వాత చూడండి ఇలా ఏదైనా సరే మనకు మార్కెట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ దొరకదు మనం ఉన్నదే ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటాం కానీ ఈ దీంట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ని మనం వేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నేను సింపుల్గా ఇలాంటిది అయితే కట్ చేసుకున్నాను ఈ డిజైన్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఫెవిక్విక్ అని గమ్ పెట్టేసి ఇలా ఆ పేపర్ని అందులోకి అతికించేసేయండి ఇలా మనం ఒకటే కాదు మనకి ఎన్ని రకాలైనా సరే మనం ఎన్ని డిజైన్స్ అయినా సరే ఇలాంటివి తయారు చేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి రోజు మనం ముగ్గు వేసేటప్పుడు వాకిట్లో ముగ్గు వేసినా మనం గుమ్మం దగ్గర మామూలుగా ముగ్గు వేసుకుంటాం కదా అమ్మవారి పాదాలు అట్లా వేసుకుంటూ ఉంటాం కదా ఇలా డిజైన్లు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి అప్పుడు మనం దీన్ని యూజ్ చేసామనుకోండి మనకి నీట్గా మనకి ముగ్గు అయితే వస్తుంది తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి నీట్గా కనిపిస్తుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాంటివి మనం ఒకటే కాదు మనకి నచ్చిన డిజైన్ మనం నచ్చినట్టుగా మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలని తయారు చేసుకొని మనం దేవుని గదిలో కానీ లేకపోతే గుమ్మం దగ్గర కానీ ఇలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి మనకి రోజు మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది చూడండి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటామో అక్కడ ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి ఇలా కొంచెం మనం ముగ్గుని అలా చల్లేస్తే సరే చూడండి మనకి మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో డిజైన్ అలాగే మనకి ముగ్గు వస్తుంది చూడండి ఇలా అనమాట ఇలా నచ్చిన డిజైన్ని మనం ఇలా చాలా రకాలుగా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకొని దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి
తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇలాంటిది ఇప్పుడు ఇందాక మధ్యలో కట్ చేసాం కదా, ఇదనమాట. దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి, కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అదేంటో చెప్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ 4 ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక దాంట్లో 4, 5 అట్లా మనకి ఇష్టం ఉన్నన్ని కట్ చేసుకోవచ్చు మన సైజుని బట్టి. తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా నేను చూపించిన ఈ ప్లేస్లోకి కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ హోల్స్ చేసుకున్నా సరే, లేకపోతే మనం గుండు పిన్నులు అట్లా ఉంటాయి కదా, వాటిని వేడి చేసి హోల్స్ చేసుకున్నా సరే ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా అయినా సరే, లేకపోతే కొంచెం కత్తెర పెట్టేసి మనం ఇలా తిప్పేసినా మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలాగే మనకు ఇలా 2 హోల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఓకే, ఇలా మొత్తం హోల్స్ అయితే ఇలా 2 హోల్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు యూస్ చేస్తామో చెప్తాను చూడండి. ఇలా హోల్స్ చేసుకున్నాం కదా, మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి నేను చూపించిన సైజులో. ఇప్పుడు ఇవి ఎందుకంటే మనం మామూలుగా ఇలాంటి కమ్మలు అయితే డైలీ యూస్కి ఇలా వాడుతూ ఉంటాం కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళిన ఫంక్షన్లోకి ఇలాంటి కమ్మలు వాడుతూ ఉంటాం కదా. ఇవి ఏంటంటే మనం డబ్బాలో పెట్టేస్తూ ఉంటాం. మనకి ఆ డబ్బాలో పెట్టేస్తాం కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా వెతుక్కునే పని లేకుండా మనకి ఇలా ఒకే దగ్గర ఈజీగా పెట్టేసుకోవచ్చు. తర్వాత పిల్లలు కూడా కొన్ని కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్రెస్కి సరిపడా సెట్ అయ్యేటట్టుగా రకరకాలుగా కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు కదా, కలర్వి. అవి ఏంటంటే మనం కొనుక్కున్నప్పుడు పేపర్లో అట్లా వస్తూ ఉంటాయి, కానీ అవి తొందరగానే చినిగిపోతాయి. తర్వాత మనం పెట్టుకునే డబ్బాలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒకటి కావాలంటే ఇంకోటి దొరకదు, వాటి కోసం వెతకాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా చూడండి, ఇలాంటి ఈ డబ్బా మూతల్ని ఇలా మధ్యలో కట్ చేసిన ఈ డబ్బా మూతని ఇలా కట్ చేసుకొని హోల్స్ చేసుకొని మనం రెండింటిని కూడా ఇలాగే ఒకే దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనకి ఈజీగా కూడా దొరుకుతుంది అనమాట. చూడండి, ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. అన్నీ కూడా ఒకే దగ్గర, 2 కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇలా మనం ఈ డబ్బా మూత మధ్యలో ఉంది, దీన్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చు. చూడండి ఇలా అన్నమాట. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో ఇలాంటి మన డబ్బా మూతలు ఉంటాయి కదా, దీన్ని ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఏదైనా పిల్లలకి పాలు అట్లా వేడి చేసినప్పుడు కానీ, లేకపోతే కొంచెం దీంట్లో ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మనకి ఇలా కింద పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒక మూతనైతే పెట్టేసేయండి ఇలా గ్లాస్కి అయితే. తర్వాత ఇంకొకటి ఇలాంటిది ఒకటి మన బాటిల్ మూతనైతే తీసుకున్నాను. దీన్ని ఇలా నేను చుట్టూరా ఇలా గమ్ అయితే అప్లై చేసేసుకున్నాను. చూడండి, గమ్ కానీ ఫెవిబాండ్ కానీ మీ దగ్గర ఇంకేదైనా స్ట్రాంగ్గా అతుక్కునేది ఉంటే అదైనా తీసుకోండి. చూడండి, మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా మనం పట్టి లాగేది ఉంటుంది కదా, అది ఊడిపోయిందనమాట. అలాంటివి ఏవైనా ఉంటే మీ ఇంట్లో, ఇలాంటివి ఏవైనా కబోర్డ్స్ కానీ మనం ఇలాంటివి ఉంటే వీటికి ఇలా మనం గ్రిప్ ఉండదు, మనం పట్టుకొని లాగడానికి. అలాంటప్పుడు దీన్ని పెట్టేసామనుకోండి, ఇలా మనం తీసి గుంజడానికి అయితే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇలాంటిది ఏదైనా మనకి ఇలాంటి తపాలాలు ఏవైనా ఉంటాయి కదా, ఇంకా దీనికి ఇలాంటి మూతలు కూడా ఈ డబ్బా మూతల్ని వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఏమైనా పాలు లాంటివి అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇలాంటి ఇంకా వేరే డబ్బా మూతలు ఉంటాయి కదా, వీటిని మనం ఇలా ఆయిల్ డబ్బాలు కానీ లేకపోతే ఆయిల్ క్యాన్లు కానీ ఏవైనా పెట్టడానికైతే ఇలాంటి డబ్బా మూతలను అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, మనకి ఇక్కడ కింద కొంచెం మనం ఆయిల్ మామూలుగా పెట్టేస్తే ఆయిల్ అంతా అంటుతుంది కదా, అలా ఆయిల్ అంటకుండా అక్కడ జిడ్డుగా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి డబ్బాలో పెట్టేసామనుకోండి, ఈ మూత ఉన్న దీంట్లో పెట్టేసామనుకోండి, మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఆయిల్ కూడా అక్కడంతా పడి జిడ్డుగా ఉండదు. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ డబ్బా మూతలను వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనకి స్టీల్ క్యాన్లు ఉంటాయి కదా, అవి కూడా మనం ఆయిల్ వేస్తూ ఉంటే మామూలుగా జారుతూ ఉంటాయి కదా ఆయిల్ అంతా, అలా అంటప్పుడు కూడా మనం ఇలాంటి డబ్బా మూతలను అయితే పెట్టేసి దాని కింద ఆయిల్ క్యాన్లు అవి పెట్టచ్చు. తర్వాత ఇంకో ఇలాంటిది ఒక బిర్యానీ బాక్స్ మూతను తీసేసుకొని దీనికి ఇలా ఒక బాటిల్ మూతనైతే తీసుకొని ఇలా పెట్టేసామనుకోండి, మనం పిల్లలకి ఏదైనా గిన్నెలో స్నాక్స్ అట్లా వేసి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఈగలు అట్లా వాలుతూ ఉంటాయి కదా, అలా వాలకుండా ఉండాలంటే ఇలా ఒక మూతలాగా అయితే మనం దీన్ని ఒక హ్యాండిల్ లాగా పట్టేసుకొని ఇలా మనం తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా కూడా మనం ఈ డబ్బా మూతలను అయితే యూజ్ చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి.
చూడండి ఇది ఇప్పుడే అతుకుపోయింది కాబట్టి తీయడానికి తీయరాట్లేదు, కానీ మనకి ఇది గమ్ అతికిన తర్వాత ఈజీగా మనకు ఒక హ్యాండిల్ లాగా వస్తుందన్నమాట, క్యాప్ లాగా. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకోటి, మనకి ఇలాంటి డబ్బా మూతల్ని మనం ఇలా బెడ్ కింద కానీ బల్ల కింద కానీ ఇలా పెట్టేసేయచ్చు. ఇదైనా కాదు, మనకి వాటర్ క్యాన్ల మూతలు ఉంటాయి కదా పైన బ్లూ కలర్వి, అవైనా పెట్టేసామనుకోండి, మనం ఇల్లు కడిగేటప్పుడు వాటి కిందికి వాటర్ వెళ్ళిపోయి ఆ చెక్క అంతా పాడైపోతుంది అన్న టెన్షన్ ఉండదు. మళ్ళీ మనం అటు ఇటు జరిపినప్పుడు కూడా సౌండ్ రాకుండా ఉంటుంది, గీతలు అవి పడకుండా ఉంటాయి. ఇలా కూడా మనం ఈ డబ్బా మూతలను యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి వాటర్ క్యాన్ మూతలనైనా ఇలా యూజ్ చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాంటి ఇంకో డబ్బా మూతనైతే తీసుకొని ఏదైనా మన రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఈ రబ్బర్ బ్యాండ్లను అయితే ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసేయండి. ఇలా మనం ఈ డబ్బా మూతల్ని వేస్ట్ అని చెప్పేసి ఈ పాడేసే ఈ డబ్బా మూతల్ని చాలా రకాలుగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అసలు మీరు ఒక్క మూతను కూడా ఇంకా వేస్ట్గా పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా ఒక 3-4 ఇలా రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసాను. చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి దీనిపైన మనం సబ్బు అది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ సబ్బు అంతా కరిగిపోకుండా డ్రై అయిపోతుంది. ఒకవేళ సబ్బు ఏదైనా వాటర్ ఉంటే అందులో పడిపోతుంది కాబట్టి మనం ఆ వాటర్ని కూడా హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ డబ్బా మూతలను అయితే. నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.